అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యం ఏది? ఆ లక్ష్యాన్ని పొందేందుకు కావలసిన పురుషార్థమేమి? జవాబు, ఒక్క బాబా స్మృతి స్థిరమైపోవాలి. బాబా ఏమంటున్నారు? ఒక్క బాబా యొక్క స్మృతి స్థిరమైపోవాలి. బుద్ధి ఏ వైపుకు పోకూడదు. ఇదే ఉన్నతమైన లక్ష్యం. దీనికోసం ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు వికారి ఆలోచనలన్నీ సమాప్తమైపోతాయి. బుద్ధి భ్రమించడం ఆగిపోతుంది. దేహం వైపుకి అస్సలు దృష్టి పోకూడదు. ఇదే లక్ష్యం. దీనికోసం ఆత్మాభిమాని భవ అని బాబా తెలియచేస్తున్నారు. మొట్టమొదటి పాఠము, చిట్ట చివరి పాఠము ఒకటే, ఆత్మాభిమానిగా కావడం. అందుకయ్యే బాబా